వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పెప్పర్ చికెన్ చేసుకుందామండి. ఈ చికెన్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. 1/2 కిలో చికెన్ తీసుకుని కడిగి పెట్టానండి. ఇది ఒక బౌల్లో వేసాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలండి. ఇదంతా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించే ప్యాన్ పెట్టానండి. ఇందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. 1 టీ స్పూన్ సోంపు వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ముక్కలు కట్ చేసి వేస్తున్నానండి. దీన్ని కొంచెంసేపు మగ్గనివ్వాలండి. అది మగ్గేలోపు మనం మిక్సీ పట్టుకుందామండి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే సరిపోతుందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇదంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం. ఇందులో చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసేస్తున్నానండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ అది ఏం పోయక్కర్లేదండి. మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా ఉడకడానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అది వేసాం కదండి, పెరుగు వల్ల అది కొంచెం అడుగున అంటుతుంది. అందుకని అంటకుండా చూడాలి అడుగు. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు దగ్గర పడిందండి కొద్దిగాని. మనం మిక్సీ పట్టుకున్న మిరియాలు జీలకర్ర పౌడర్ ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇంకా మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండానే అలా ఉడికించుకోవాలి కలుపుకుంటూనే. పెప్పర్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.